యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు 22వ తారీఖున సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏలూరు రైల్వే క్రిస్టియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానానికి సహకారం అందించారు. దీనిలో రత్నాకర్ రావు గారు, కంకిపాటి సీతారామయ్య గారు, వారి స్నేహితుల బృందం అంతా కూడా చాలా ఘనంగా సెమీ క్రిస్మస్ రైల్వే స్టేషన్లో నిర్వహించారు. ఆ కూడికేందు నేను పాల్గొని వాక్యాన్ని అందించాను. కృతజ్ఞతగా వీరు ఈ ఎపిసోడ్ను సమర్పిస్తున్నారు. రైల్వే క్రిస్టియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రం. మీ నమ్మకత్వం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. హృదయాంతరంగములలో నుండి మీ ఘననామమును మహిమపరుస్తున్నాను. ప్రభువా, ఈ రాత్రి కాలం రైల్వే క్రిస్టియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి రాకపోకలలో, ప్రయాణములలో, ఉద్యోగములలో మీ కృపనిచ్చి కుటుంబ జీవితాలను ఆశీర్వదించండి. ప్రభు, ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాను. కొద్ది దినాలలో నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. మీ ప్రియ బిడ్డలను మెండుగా దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక కృపనివ్వండి. ఆప్తులను పోగొట్టుకొని ఈ సంవత్సర కాలంలో దుఃఖములో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ఓదార్చండి, న్యాయము తీర్చండి. ప్రభు, ఈ సమయంలో ప్రత్యేకంగా కోర్టు తగాదాలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యర్థులతో నెమ్మదినివ్వండి. ప్రయాణికులకు భద్రతనివ్వండి. విద్యార్థులకు జ్ఞానాన్నివ్వండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకటనను దీవించి అనేకులు ఆశీర్వదించబట్టుకు కృప చేయండి. మహిమ పొందండి. యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 103వ సంకీర్తనలో 5వ వర్తమానం మనం ధ్యానిస్తున్నాం. కీర్తనల గ్రంథం నేను ఒకప్పుడు అనుకున్నాను, ఊరికే చదివేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను. కానీ ఒక్కొక్క కీర్తన ధ్యానించడానికి 4 రోజులు, 5 రోజులు, 7 రోజులు పట్టిన కీర్తనలు కూడా ఉన్నాయి. ఎపిసోడ్ స్పాన్సర్స్ దీనికి కారణం. ప్రధాన కారణం ప్రభువు, తరువాత ప్రభు కృపను బట్టి వీరు అని నేను చేస్తున్నాను. ఎందుకంటే ఎపిసోడ్ స్పాన్సర్స్ లేకపోతే ఈ హెవీ ఫీట్ నేను చేయలేను. దేవుని కృప మీకు కలగాలని ఎపిసోడ్ స్పాన్సర్స్ని బట్టి నేను ప్రార్థిస్తుంటాను ప్రతిదినం. సోదరుడా, సోదరి, 2008 సంవత్సరం ఒక వినూత్న విధానంలో పరిష్కారం ప్రజలలోనికి వెళ్ళేట్లు నేను ప్రార్థిస్తున్నాను. పట్టణాలలో సువార్తీకరణ చేస్తున్నాం. చాలా ఖర్చుతో కూడినటువంటివి సువార్త ప్రకటన కొరకైన కూడికలు మీకు తెలుసు. మీరిందులో నూతన సంవత్సరంలో అయినా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి కుటుంబం, వాక్యం వింటున్న ప్రతి కుటుంబం ఏ ఫారిన్ ఎయిడ్ లేకుండా చేయబడుతోంది. కాబట్టి దీని వెనక నిలిచి ముందు మీ హస్తం ఉంచమని మనం చేస్తున్నాం. 103వ సంకీర్తన 15వ వచనమును మనం చదువుకుందాం. ఇది 5వ వర్తమానం. ఈ దినం ప్రభు చిత్తమైతే ఈ కీర్తన ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను.
15వ వచనం. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. చూడండి 15, 16 వచనాలు. నరుని యొక్క ఆయుష్, భూమిపై అతని జీవితం, ఆయుష్ అంటే అది లైఫ్ టైం అన్నప్పుడు ఫిజికల్ డెత్ పొందటానికి పూర్వం, పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు ఉన్న టైం ఆయుష్. నిత్య జీవం అనే దానికి వేరు. నరుని ఆయువు గడ్డి వలె ఉంది అన్నాడు. అడవి పువ్వు పూస్తున్నట్లు పూస్తుంది, గాలి వీచినప్పుడు అది లేకుండా పోతుంది అన్నాడు. అంటే మానవుని జీవితం అల్పమైనది, తృణప్రాయమైనది, తాత్కాలికమైనది, టెంపరరీ. భూమి మీద కొద్ది కాలం కనిపిస్తాడు. ఎండిపోయిన గడ్డి, వాడిపోయిన పువ్వు, గాలికి ఎట్లా కొట్టుకుపోతే మళ్ళా కనుగోలేమో అట్లా అయిపోతుంది. ఒక సెమినార్లో వాక్యం చెప్తూ నేను ఒక ప్రశ్న అడిగాను. 4 తరాలు వెనక్కెళ్ళి మీ పితరులు ఏం చేసేవారో ఎంతమంది మీరు చెప్పగలరు అని అడిగాను. ఒక్కరు కూడా జవాబు చెప్పలేకపోయారు. ఈ దినము ఉన్న మీరు 4 తరాల తర్వాత ఉన్న వారికైనా మీరు సందేశం ఇప్పుడు జరిగినట్టుగా చెప్పగలిగేటట్లుగా ఏమైనా శ్రద్ధ తీసుకోగలరా అంటే కూడా మాట్లాడలేకపోయారు. చూడండి, మానవుని యొక్క జీవితం భూమిపై చాలా అల్పమైనటువంటిది. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది. నీటి మీద పడి ఎత్తలేనటువంటి పరిస్థితి మానవుని జీవితం. గడ్డి పువ్వు వంటిది, గడ్డి వంటిది, తాత్కాలికమైనటువంటిది. ఆయుష్ను గురించి ఇలా మాట్లాడుతూ 17, 18 వచనాల్లో నిత్య జీవాన్ని గురించి మాట్లాడాడు. చూడండి, ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్లల తరముల నిలుచును. పైన తాత్కాలికమైన దానిని గురించి మాట్లాడాడు. 17, 18 వచనాల్లో శాశ్వతమైన దానిని గురించి మాట్లాడాడు. 16, 15 వచనాలలో భౌతిక జీవము గురించి మాట్లాడాడు. 17, 18 వచనాలలో ఆధ్యాత్మిక జీవమును గురించి మాట్లాడాడు. మానవుని యొక్క భౌతిక జీవం అల్పమైనదే, కానీ ఇది ముగింపు కాదు. చాలామంది ఉద్దేశం ఏంటంటే మనం పుడతాం, చచ్చిపోతాం, చనిపోయినాక గాల్లో గాలి అయిపోతామని కొందరు, లేదంటే ఏదేదో రూపంలో మారిపోతామని ఇంకొక కొందరు ఇట్లా భావిస్తున్నారు ఈ దినాల్లో. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏమిటి? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత విశ్వాసి అయితే ప్రభువు సన్నిధానానికి, తన పితరుల చెంతకు, నీతిమంతులైన తన పితరుల చెంతకు వెళ్ళిపోతాడు. విశ్వాసి కాకపోతే వేదనా స్థలంలో మిగిలి ఉంటాడు. వేదనా స్థలములో, పాతాళములో, వేదనా స్థలములో మిగిలి ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి 1000 ఏండ్ల పరిపాలన కొరకు ఆయన రాబోతున్నప్పుడు సంఘము ఎత్తబడటానికి ప్రభు యొక్క బూర వినబడినప్పుడు మృతులలో నీతిమంతులుగా ఉండి చనిపోయిన వారు, ప్రభువు సన్నిధానములో ఉన్నటువంటి భక్తులు మహిమ శరీరాలతో ఆయనతో కూడా ఇదే భూమి మీదకి వస్తారు. 1000 ఏండ్లు పరిపాలన చేస్తారు ఆ ప్రభువుతో. ఆ తరువాత 1000 ఏండ్ల పరిపాలన తరువాత కడమ మృతులు అనగా అవిశ్వాసులుగా ఉండి చనిపోయిన వారు కూడా లేస్తారు. ప్రభు తీర్పు తీర్చుతారు. ఆ తీర్పు అనంతరం
అవిశ్వాసులు అగ్ని గుండకములోనికి తోసేయబడతారు. నీతిమంతులు నూతన ఆకాశం నూతన భూమిపైకి చేర్చబడతారు. ఆ తర్వాత ఇక వారు దేవునితో నిత్యము ఉంటారు. ఆకలి ఉండదు, తప్పికుండదు, అవసరాలు ఉండవు, మహిమపరుస్తుంటారు ప్రభువుని. అంతే వారి విధి. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు రిటైర్ అయిపోయాడు, రిటైర్ అయి 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, ఏదో ఒక రోజు చనిపోతాడు. ఇది భౌతిక జీవం. ఈ భౌతిక జీవంతో అంతమైపోయింది, గాల్లో కలిసిపోయింది అని అనుకుంటే బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను, మిగతా విషయాలు నాకు అనవసరం, నాకు తెలియదు కూడాను. బైబిల్ చెప్పిందే నేను మీ ముందు ఉంచుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితానికి అంతమేమిటి? నిత్య జీవం మానవుడు ప్రభువు సన్నిధిలో గడుపుతాడా, నిత్య నరకాగ్నిలో గడుపుతాడా అనేది ఈ తాత్కాలిక ఆయుష్ ఇవ్వబడింది చూశారు. ఈ సమయంలోనే మనం ప్రభువు అయిన యేసును అంగీకరించడంపై ఆధారపడింది. వెరీ సింపుల్ గాస్పల్. సువార్త చాలా సరళమైనటువంటిది, చాలా సులభంగా అర్థం చేసుకోగలిగింది. అదేమిటంటే యేసు ప్రభువుని నమ్మిన వారికి ఉచితంగా పరలోక రాజ్యం ఇవ్వబడుతుంది. కొందరు అనుకుంటారు, ఎన్ని పాపాలైనా చేసేసి, ఎంతమందినైనా చంపేసి, ఎన్ని అత్యాచారాలైనా చేసి, యేసు క్షమించు, యేసును నిన్ను అంగీకరిస్తున్నాను అని 2 చిన్ని మాటలు అనేస్తే వారు పరలోకానికి వెళ్ళిపోతారా? ఏమీ చేయకుండా, ఏ క్రియ చేయకుండా, ఏ దానం చేయకుండా, ఏ నీతిక్రియ చేయకపోయినా వారు పరలోకానికి వెళ్తారా అనే అనుమానం ఇవాళ చాలామందికి ఉంది. అట్టి వారికి నా మనవి, మీకు ఇంకా కృప అనే పదం అర్థం కాలేదు. క్రీస్తు శిలువ, కృప అనే పదాలు మీకు అర్థమై ఉంటే ఈ అనుమానం మీకు రాదు. మానవుని యొక్క సంపూర్ణ పాపమునకు రావలసిన శిక్ష, మానవుని యొక్క సంపూర్ణ పాపమునకు రావలసిన శిక్ష యేసు శరీరముపై దేవుడు మోపి, పాపమునకు యేసు శరీరమందు శిక్ష దేవుడే విధించాడు. కాబట్టి పాపం చేసింది మానవుడైనప్పటికీ యేసు అనుభవించిన శిక్షను బట్టి, యేసు చెల్లించిన వెలను బట్టి దేవుడు క్రీస్తునందు పాపిని పరిశుద్ధునిగా విశ్వాసమును బట్టి తీర్చిదిద్దుతాడు. పరిహారము లేకుండా, వ్యక్తిగత పరిహారం లేకుండా, వ్యక్తిగత ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రాయశ్చిత్తం ఎట్లా వస్తోంది? యేసు మనుషులను ప్రేమించి చేయటాన్ని బట్టే. కనుక మరణానంతరం ఏమీ లేదని పొరపాటు పడుతున్నావా? ఈ ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. చనిపోయిన తర్వాత గాలి అయిపోతుంది, దుమ్ము అయిపోతుందండి, ఏముంది ఇందులో విశేషమండి అని అన్నవారిని చాలామందిని చూశానండి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు జరగబోతున్న సంఘటనలు తప్పక నమ్మాలి. ఎందుకంటే జరిగిన సంగతులు మనకు ఒక గొప్ప సాక్ష్యంగా ఉన్నాయి, ఒక గొప్ప సాక్ష్యంగా ఉన్నాయి. యేసు మొదటి రాకడను గుర్చిన ప్రవచనాల నెరవేర్పు, యేసు 2వ రాకడను గుర్చిన నెరవేర్పు కొరకైన నిరీక్షణను విశ్వాసం ఉంచిన వారి అంతరంగాల్లో పరిశుద్ధాత్ముల ద్వారా అనుగ్రహిస్తున్నాడండి. మరలా చదువుతాను ఈ వచనాలను, మీరు తేటగా చూచి ఇప్పుడు నేను చెప్పిన మాటలను మననం చేసుకుంటూ ఈ వచనాలని నాతో పాటు మీరు చదవాలని నేను మనవి చేస్తున్నాను. చదువుకుందాం. 15 వచనం. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు అది ఎరుగదు. మానవ జీవితం యొక్క సంక్షిప్తత, అల్పమైన స్థితి గురించి చెప్పబడుతున్న మాటలు గుర్తించండి. నీవు చనిపోయే లోపట దేవుడు నీకు ఇచ్చిన పని చేయాలి అనే ఆశ నీకు ఉండాలి. నేను చనిపోయే లోపట నా ప్రభువు నాకు ఇచ్చిన పనిని
నేను కడముట్టించగలుగుతానా? విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం నీతి కిరీటం ఉంది అని పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు. నీ పరుగు నీ జీవిత విధానములో ఆధ్యాత్మిక కృప కొరకై, ఇతరుల అనేకుల క్షేమాభివృద్ధి కొరకై నీవు పరిగెడుతున్నావా? లేక ఎక్కడున్నవాడు అక్కడే కూర్చొని తింటూ నీ ఇష్టం వచ్చినట్టు పాపములో దొర్లుతూ ఇక్కడే భవంతులు కట్టుకుందామని ప్రణాళికలు కలిగి ఉన్నావా? వెర్రితనములో ఉన్నావని నేను మనవి చేస్తున్నాను. 16-17 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, ఆయన నిబంధన గైకొనుచు కట్టడలను అనుసరించు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగాలు నిలుస్తోంది. ఆయన నీతి వారి పిల్లల తరాలు నిలుస్తోంది. ఈ పదాలు కొంచెం ఆలోచించండి. ఆశీర్వాదం కలుగుతుంది. నీతి ఆశీర్వాదం. నీతి దేవుడిచ్చే ఆశీర్వాదం. అది నీకే కాదు, నీ పిల్లల తరముల మీద అది వర్షింప చేయబడుతోంది. అంటే అర్థం ఏమిటి? నీవెప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడు నీవు ఆనందిస్తుంటావో ప్రభువునందు, నీ జీవితం కూడా అట్లే ఉంటుంది. నీ జీవితం కూడా అట్లాగే ఉంటుంది. నీ పిల్లల జీవితాలు కూడా వర్ధిల్లుతాయి. 115వ సంకీర్తన 14వ వచనంలో చెప్తాడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ సంతానమును వర్ధిల్ల చేస్తాడని చెప్పి వ్రాస్తున్నాడు. వాక్యాన్ని చూడండి. 115వ సంకీర్తన 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. కేవలం నీవే కాదు, తరతరములు నీ బిడ్డలు, నీ బిడ్డల బిడ్డలు, పిల్లలు ఆశీర్వదించబడతారు. అంటే యేసును రక్షకునిగా నీవు అంగీకరిస్తే, నీ జీవితం మాదిరిగా కనబడితే నీ పిల్లలు మారుతారు. అది చూచి నీ మనుమలు మారుతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో? కృప ఎట్లా కంటిన్యూ అవుతుంది? వారును నిన్ను బట్టి ప్రభువుని తెలుసుకుంటారు. విశ్వాసం అనే పదానికి నిర్వచనం నీ జీవితం కావాలని నేను మనవి చేస్తున్నాను. ఫైనాన్స్ ద్వారానా, ఫెయిత్ ద్వారానా, ఫండ్స్ ద్వారానా, ఫెయిత్ ద్వారానా మన మినిస్ట్రీ? ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. మీ జీవితం సాగాలి అంటే, ఆయన కృప కనికరాల యందు విస్తరించి పోవాలి అంటే, స్థిరపడాలి అంటే, నీ జీవితంలో నీవు ఆయన కట్టడలను విధులను గైకొనాలి, అంగీకరించి నడుచుకునాలి. దేవుని యొక్క కట్టడలు విధులు అంగీకరించటం, ఆచరించటం చాలామంది జీవితాల్లో చాలా కష్టమైనది ఎంచుకుంటున్నారు. కానీ అతి సులభమైనటువంటిది ఆయన, సరళమైనటువంటిది ఆయన శాస్త్రం. ఆయన నీతి చాలా మధురమైనటువంటిది. అంగీకరించే కొద్దీ నీవు అభివృద్ధి చెందుతావు. ఆయన నీతిని నీవు కలిగి జీవించడం ప్రారంభిస్తే, ఆ నీతి నుండి అధిక నీతిలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. నీవు అధిక నీతికి వెళ్ళే కొద్దీ నీ జీవితం ఎట్లుంటుందంటే, లోతైన నీళ్లలోకి వెళ్తే నీ శరీరం యొక్క బరువు ఎట్లా నీవు తేలికగా భావిస్తావో అట్లా ఉంటుంది నీ భవిష్యత్తు. కాబట్టి దేవుని నీతిలో వర్ధిల్లటానికి తీర్మానం చేసుకునమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. 18వ వచనం, ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి పిల్ల తరములను నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నింటి మీద రాజ్యపాలన చేస్తున్నాడు. 19వ వచనములో భక్తుడు చూస్తున్న దర్శనం, ఆయన అన్నింటి మీద రాజ్యం చేస్తున్నాడు. ప్రభువారు 1000 ఏండ్ల పాలనలో సమస్తంపై అధికారం కలిగి ఆయన చేయబోతున్న రాజ్యం ఉంది. ఆయన రాజ్యం చేస్తున్నాడు అని ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నాడు. క్రీస్తుకు పూర్వం 1000 ఏండ్ల క్రితం, ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం రాస్తున్నాడు. ప్రభు యొక్క రాజ్యం
జరుగుతోంది అని. కాబట్టి ఆ సమయాన్ని తన ఆత్మపరమైన దృష్టిలో తెలుసుకుని దైవజనుడు దైవాత్మపూరితంతో రాస్తూ అంటున్నాడు, అది జరుగుతోంది ఆ పరిపాలన అంటాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నిధించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నిధించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నింటిలో ఉన్న సర్వకార్యములారా, ఆయనను స్తుతించండి. ఈ కీర్తన ముగింపుకు వచ్చేటప్పటికీ స్తుతించండి, సన్నుతించండి, సన్నుతించండి, స్తుతించండి అని ముగిస్తున్నాడు. 103వ సంకీర్తన ప్రారంభం, 103వ సంకీర్తన ముగింపు స్తుతులతో ఉండినట్లుగా చూస్తాం. ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రారంభం ఆధ్యాత్మికంగా, ప్రారంభం స్తుతులతో, ఆధ్యాత్మికంగా భూమిపై నుండి వెడలే సమయం స్తుతి అనుభవములో. దేవుని నుండి నాకేది కావాలి అని ఆశింపక, దేవుని కొరకు నేనేం చెయ్యాలి అని ఆశించే స్థాయికి ఒక విశ్వాసి ఎదగటం మెచ్యూరిటీ, పరిపక్వత. కావున ఈ రాత్రి కాలం 103వ సంకీర్తన నేను ముగిస్తున్నానండి. చివరి వచనాల్లో అన్నమాట ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఆయన చిత్తము నెరవేర్చు బలశూరులారా. ఆయన చిత్తం నెరవేర్చాలి అంటే నీవు బలవంతుడువుగా ఉండాలి, నీవు శూరుడువుగా ఉండాలి. భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా. టైసన్ తమ్ముళ్లాగా ఒళ్ళు బెంచమని కాదు వాక్యం చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలశూరులుగా ఉండండి. నీతి నెరవేర్చడానికి, ప్రేమను వెదజల్లటానికి, జాలిని చూపటానికి, కరుణ వ్యక్తపరచటానికి నీవు బలశూరుడివిగా సిద్ధపడు. నిన్ను దేవుడు వాడుకుంటాడు, నిన్ను బలమైన పాత్రగా చేసుకుంటాడు. కనుక ఆయన పరిచారకుడుగా మారమని మనవి చేస్తూ ఈ రాత్రికాలపు వాక్య భాగం ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందించిన వారు రైల్వే క్రిస్టియన్ ఎంప్లాయీస్ యూనియన్ ఏలూరు వారు. వీరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రభు నామములో నేను తెలియపరుస్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, రేపటి దినం 29, 30 తారీఖులలో కొవ్వూరు పట్టణంలో సువార్త సభలు ఏర్పాటు చేశాను. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ టౌన్ చర్చిలో సాయంత్రం 6 గంటల నుండి జరగబోతున్న ఈ సభలలో వేలాది మంది పాల్గొని ఆశీర్వదించబడినట్లుగా మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇంకా 2 దినాలలో మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం. ప్రభు కృప మీకు అందరికీ తోడై ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి. పరిష్కారం ప్రార్థనా శిబిరానికి వందలాది ఉత్తరాలు వస్తున్నాయి. 10-12 మంది స్త్రీలు అనుదినం కూర్చుని ప్రార్థన చేస్తున్నారు, ఉత్తరాల ద్వారా జవాబులు రాస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్ ప్రభావవంతంగా సాగుతోంది. అలాగే చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నెడదవోలు, కొవ్వూరు, తణుకు 1000 గ్రామాలు, ఏలూరు పట్టణంతో కలిపి 1000 గ్రామాలు సువార్థీకరణ జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్రం అంతా ఆశీర్వదించబడే రీతిగా ఈ పరిచర్య వర్ధిల్లాలని ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. అలాగే మీ ప్రార్థనా మనవులు మాకు తెలపండి. ఈ పరిష్కారంలో మీ చేతులు ఉంచండి. తెలుగు ప్రజలకు ఆశీర్వాదంగా మారదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాలం రైల్వే క్రిస్టియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దీని సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిని దీవించండి, ఆశీర్వదించండి.
మా ప్రేక్షకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. ప్రభు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయండి. రేపటి రాత్రి నుండి కొవ్వూరులో జరగబోతున్న సభలను దీవించండి. ప్రభు, అనేకులు రక్షించబడుటకు కృప చేయండి. మహిమ పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.